నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీద డిస్కస్ చేయదలుచుకున్నాను. అదేంటంటే గొనాడోట్రోపిన్స్. ఇవి జనరల్ పబ్లిక్‌కి అర్థం కావాలంటే హార్మోన్ ఇంజెక్షన్స్. నమస్తే. నేను డాక్టర్ అశ్విని, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, 49 రాజమండ్రి. సో గొనాడోట్రోపిన్స్ అనేవి మనము ఐవీఎఫ్‌లో యూజ్ చేస్తా ఉంటాం ఎక్కువగా. ఒక్కొక్కసారి న్యాచురల్‌గా ప్లాన్ చేసుకునే వాళ్ళలో కూడా కొన్ని పద్ధతుల్లో యూజ్ చేస్తా ఉంటాం. అదే ఐయుఐ పద్ధతి. సో గొనాడోట్రోపిన్స్ అనేవి వచ్చేసరికి హార్మోన్ ఇంజెక్షన్స్. అవేంటంటే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ అన్నమాట. అండ్ హెచ్ఎంజి ఇంజెక్షన్స్. ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఎల్హెచ్ అంటే లుటనైజింగ్ హార్మోన్. హెచ్ఎంజి అంటే హ్యూమన్ మెనోపాజల్ గొనాడోట్రోపిన్ హార్మోన్స్. సో యూజువల్‌గా మనకి బ్రెయిన్ నుంచి బాడీకి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది ఫిమేల్స్ లో. ఏం చేస్తాయంటే ఎగ్స్ ని అనేవి గ్రో చేయడానికి, ఫాలికల్స్ ని ఒక సైజ్ గ్రో చేయడానికి యూజ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం గ్రో అయిన ఫాలికల్ ని రిలీజ్ అవ్వాలంటే మనకి లుటనైజింగ్ హార్మోన్, అది ఎల్హెచ్ అనే హార్మోన్ యూజ్ అవుతుంది అనమాట. సో ఇలా న్యాచురల్ గా ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో సో అప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఒక్కొక్కసారి వీటిల్లోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు పేషెంట్స్. సో వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ తో ఉంటారు. సో అప్పుడు ఏంటంటే మేము బయట నుంచి హార్మోన్స్ ఇవ్వాలి. అవే ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనమాట. ఇవేం చేస్తాం, మనం వన్స్ అవి ఇచ్చినప్పుడు ఈ ఫాలికల్స్ అనేవి గ్రో అవుతూ ఉంటాయి అనమాట. సో అందులో ఎగ్ అనేది ఉంటుంది. సో వన్స్ ఫాలికల్ గ్రో అయ్యాక అది డెఫినెట్ గా రిలీజ్ అవ్వాలి. రిలీజ్ అవ్వడానికి మనము ఇంజెక్షన్ అనేది బయట నుంచి చేస్తాం. అదే హెచ్సిజి ఇంజెక్షన్ ఆర్ డెకాపెప్టైల్. డెకాపెప్టైల్ అనేది కూడా ఒక హార్మోన్, గొనాడోట్రోపిన్ అన్నమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వటం తోటి ఈ ఎగ్స్ అనేవి ఏవైతే మేము ఐవీఎఫ్ ద్వారా ఫాలికల్స్ అనేవి గ్రో చేస్తామో అవి రిలీజ్ అవడానికి ఇంజెక్షన్ ఇస్తాం అన్నమాట. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ ద టూ మేజర్ ఇంపార్టెంట్ డ్రగ్స్ ఇన్ ఐవీఎఫ్. సో ఇవి డోసేజ్ అనేది పేషెంట్ బట్టి మారుతుంది. పేషెంట్ బట్టి ఎలా మారుతుందంటే వాళ్ళ ఏజ్ బట్టి, వాళ్ళ వెయిట్ బట్టి, అలాగే వాళ్ళ ప్రీవియస్ గా ఏమన్నా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా, ప్లస్ వాళ్ళకి ఏమన్నా అదర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, దీన్ని బట్టి మేము డోసేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. సో డోసేజ్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి పీరియడ్ వచ్చిన ఫస్ట్ డే నుంచి ఇంజెక్షన్స్ అవేది వన్స్ మేము క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఇంజెక్షన్స్ ఇచ్చి అలాగా 10 days ఇస్తాం. సో మేము క్యాలిక్యులేట్ చేసిన డోస్, సో ప్రతి పేషెంట్ కి ఒకటే డోసేజ్ ఉండదు, ప్రతి పేషెంట్ కి మారుతూ ఉంటుంది. ఒక పేషెంట్ 150 ఇస్తాం ఇంటర్నేషనల్ యూనిట్స్, ఒక పేషెంట్ 225 ఇస్తాం ఇంటర్నేషనల్, కొంతమందికి 375 ఇంటర్నేషనల్ యూనిట్స్ అలా ఇస్తా ఉంటాం అనమాట. సో పేషెంట్ టు పేషెంట్ వేరీ అవుతుంది. సో కొంతమంది ప్రీవియస్ గానే ఐవీఎఫ్ చేయించుకుని ఫెయిల్ అవుతా ఉంటారు. సో వాళ్ళకి ఒక్కొక్కసారి ఇంజెక్షన్ డోసేజ్ కాంపోజిషన్ కూడా మార్చాల్సి ఉంటుంది. సో వీటికి చాలా ఇంపార్టెన్స్ ఉంది ఐవీఎఫ్ లో. సో ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ హార్మోన్స్ అనేవి కూడా సో తయారీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. వీటిని ఏంటంటే రికాంబినెంట్ టెక్నాలజీ తోటి యూజ్ చేయడం వల్ల ఏంటంటే పేషెంట్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ అనేది బాగా తగ్గుతుంది అనమాట. సో వాళ్ళకి డ్రగ్ అనేది ఓవరీ వరకు రీచ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో కొన్నిసార్లు అంతవరకు రికాంబినెంట్ హైలీ ప్యూరిఫైడ్ ఇంజెక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. వాళ్ళకి ఏంటంటే హ్యూమన్ మెనోపాజల్ గొనాడోట్రోపిన్స్ అంటే యూరిన్ నుంచి మనము ప్రొడ్యూస్ చేస్తాం. అవి కాస్ట్ కొంచెం తక్కువ, కానీ దానివల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో డిపెండింగ్ అపాన్ ద పేషెంట్ అఫోర్డబిలిటీ, అలాగే వాళ్ళ ప్రీవియస్ సైకిల్స్ లో వాళ్ళ రెస్పాన్స్ బట్టి వాళ్ళకి మేము ఇంజెక్షన్స్ అనేవి తయారీ గురించి చెప్పి వాళ్ళకి వివరంగా చెప్తాం. సో హైలీ ప్యూరిఫైడ్ రికాంబినెంట్ టెక్నాలజీ, తర్వాత నార్మల్ మెనోపాజల్ యూరిన్ నుంచి కలెక్ట్ చేసిన మాలిక్యూల్స్ ని బట్టి మనకి రకరకాలుగా ఇంజెక్షన్స్ అనేవి ఉంటాయి. సో ఈ హార్మోన్ ఇంజెక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఐవీఎఫ్ అన్నమాట. మన ఐవీఎఫ్ సక్సెస్ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. నమస్తే.